అయితే రీసెంట్‌గా కొన్ని డిబేట్స్ చేశారు. ఓకే. చేస్తూ వస్తున్నారు. అవును. ఇదే బుక్ గురించి. అవును. పాస్టర్లతో కానివ్వండి, ఇక వేరే వేరే ఆన్‌లైన్ సెషన్స్ కానివ్వండి, చాలా చేసుకుంటూ వచ్చారు. అవును. అసలు ఈ డిబేట్స్ వల్ల హ్మ్. ఏమైనా యూజ్ అనిపించిందా? ఎవరైనా మీరు రాసిన బుక్ రాంగ్, అందులో రాసినవి అబద్ధాలు అని ఎవరైనా రుజువు చేయగలిగారా? ఓకే. దీన్ని నేను 2 విధాలుగా చెప్తాను మేడం. ఫస్ట్ వాళ్ళు పాస్టర్లు ఏమంటారంటే, బైబిల్ మొత్తము పరిశుద్ధాత్మతో రాయబడింది. ప్రతి ఒక్క వాక్యం మాకు ఇంపార్టెంట్ అని చెప్పి అంటుంటారు. హ్మ్. అందులో ఏ వాక్యాన్నైనా గానీ ప్రచారం చేయొచ్చా? చేయకూడదా? ఇది పాస్టర్లు చెప్పాలి. 2 ఇప్పుడు ఆయన వచ్చినటువంటి డిబేట్‌లో ఏమంటున్నాడంటే, ఈ పుస్తకం తీసుకొని హిందువులకి ఓ క్రైస్తవుడే మేలుకు అని చెప్పి పెట్టి, ఎక్స్‌క్రిషన్ పెట్టి మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. ఇది ఎక్కువ హిందువులకు ప్రచారం చేస్తున్నారు. అంటే హిందువులు చదివితే ప్రాబ్లమ్ ఏంటి? బైబుల్‌లో ఉన్నాయి గదా! పోనీ ఇందులో ఉన్నటువంటి ఏ రిఫరెన్స్ అయినా నేను రిఫరెన్స్ ఇచ్చా గదా! ఏ ఒక్కటైనా గానీ బైబుల్‌లో లేనిది ఏమన్నా రాసానా? బైబిల్‌లో లేనిది నేను ప్రింట్ చేశానా? లేదు గదా! బైబిల్‌లో ఉన్నదే ప్రింట్ చేశాను. ఇది హిందువులకి ఇస్తున్నాడు అని చెప్పి మరి హిందువులకి ఇస్తే హిందువులు చదివితే వాళ్ళు బైబిల్ చదివినట్టే కదా! అంటే బైబిల్ చదవద్దు అని చెప్తున్నాడా? పోనీ బైబిల్ మొత్తం మాకు ప్రతి ఒక్క వాక్యం ఇంపార్టెంట్ కాదు. అందులో కొన్ని మాత్రం ఇంపార్టెంట్ అని అన్నాడనుకో. ఆ కొన్ని ఏవి? ఆ కొన్నిటిలో నేను ప్రచారం చేస్తా. ఇప్పుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతిదీ మాకు ఇంపార్టెంట్ అన్నప్పుడు, ప్రతిదీ మీకు అవసరమైనప్పుడు అందులో ఏ వచనాన్నైనా గానీ ఎలాగైనా రాసి నేను ప్రచారం చేస్తాను కదా! హ్మ్. మరి నా ప్రచారాన్ని ఎందుకు అడ్డుకుంటున్నాడు? సెకండు పోనీ ఇందులో 10 ప్రశ్నల మీద 2 రౌండ్లు డిబేట్ జరిగినాయి. వీటి మీద 2 సార్లు జరిగినాయి. ఆయన 2 విధాలుగా ఆయన ఒప్పుకుంటున్నాడు. ఏ విధంగా? అవును ఇక్కడ ఇలా ఉంది, ఇంకొకటి అలా ఉంది గదా! అని. మరి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు అక్కడ అలా ఎందుకు ఉండాలి? ఫర్ సపోజ్ ఇందులోంచి ఒక ప్రశ్న ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు సర్వం లోకానికి వచ్చాడు అని భాషలో ప్రచారం చేస్తుంటారు కదా! కాపోతే నశించిన ఇజ్రాయేలీయుల వద్దకే తప్ప ఎవరి వద్దకు పంపబడలేదని చెప్పేసి ఇది ఒకసారి అడగండి అని చెప్పా. ఈ వచనం పట్టుకొని ఇక్కడ ఇలా ఉంది, అక్కడ అలా ఉంది. ఇప్పుడు నేనున్నాను మేడం. ఇప్పుడు మీరే చెప్పండి. నేనిప్పుడు మా ఇంటి దగ్గర నుంచి ట్రీ మీడియా ఛానల్ వద్దకే తప్ప నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. లే రెండోదొచ్చేసి నేను హైదరాబాద్‌లో ఉన్న అన్ని మీడియా ఛానల్స్ దగ్గరికెళ్తున్నాను. తేడా ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. నేను ట్రీ మీడియా ఛానల్ వద్దకే తప్ప ఎవరి వద్దకి నేను వెళ్ళట్లేదు. లేదు నేను హైదరాబాద్‌లో ఉన్న అన్ని మీడియా ఛానల్స్ దగ్గర ఒకసారి వెళ్ళొస్తాను. చాలా డిఫరెంట్ ఉంది. ఇందులో వచ్చేసి యేసు ప్రభు ఆయన ఇజ్రాయేలీయులకు నశించిన గొర్రెల వద్దకే తప్ప ఎవ్వరి వద్దకు పంపబడలేదు. ఇజ్రాయేలీలో నశించిన గొర్రెల వద్దకే తప్ప ఎవ్వరి వద్దకు పంపబడలేదు స్పష్టంగా ఉంది. యేసు ఇలా చెప్పాడు. ఇంకొక చోట సర్వలోకానికెళ్ళి మొత్తం సర్వ సృష్టికి మొత్తం సువార్త ప్రకటించేసేయండి. తేడా లేదా? ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట. ఇప్పుడు ఇది అడిగాననుకో ఆయన ఏమంటున్నాడంటే, మరి ఫస్ట్ ఆయన పుట్టిన ఇజ్రాయెల్ ఆయన ఇంటిని చక్కదిద్దుకున్న తర్వాత మొత్తం ప్రపంచాన్ని సరిదిద్దుకోవడానికి వచ్చాడు అని చెప్పేసి మళ్ళీ ఇంకో క్వెషన్ అన్నాడు. మరి అలాంటప్పుడు ఆయన ఇజ్రాయేలీయులు ఇప్పుడు నమ్మట్లేదు కదా! అంటే ఫెయిల్ అవుతాడా దేవుడు? అంటే ఫెయిల్ అయినట్టే కదా! మరి ఆయన ఒప్పుకున్నాడా? లేదు. ఇట్లాగా ఈ 10 ప్రశ్నల మీద 2 సార్లు డిబేట్‌లు జరిగి అయి కూడా బొక్కబోర్ల పడ్డాడు. నిజమని ఒప్పుకున్నాడు. ఇక్కడ ఇలా ఉంది. ఇంకొక పాయింట్ అక్కడ ఎందుకు తీసుకోలేదు? అంటే నేను చెప్పేది అదే. పాస్టర్లు బైబిలు ఒకవైపు చెప్తున్నారు. ఇంకో వైపు చెప్పట్లేదు. అది యేసు గురించి. ఇంకో వైపు ఏదైతే చెప్పట్లేదో వాటిలో జస్ట్ కొన్ని మాత్రమే కీలకమైన పాయింట్లు మాత్రమే ఈ పుస్తకంలో రాయబడి ఉంది. ఇది అందరికీ కొంచెం ఈజీగా అర్థమయ్యే రీతిలో నేను నా భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం నాకు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం నేను ఒక క్వెషన్స్ రూపంలో ఇక్కడ అడిగాను. ఇవి కూడా చాలా సెన్సిటివ్‌గా యేసును గాని, బైబిల్ గాని, క్రైస్తవాన్ని గాని కించపరిచే విధంగా కాకుండా వాళ్ళందరికీ ఈజీగా అర్థమయ్యే రీతిలో నేను రాశాను. అది. తర్వాతొచ్చేసి ఇప్పుడు వీటి ఇప్పుడు మీ ఫైనల్‌గా వాటికి ఏమైనా ఆన్సర్ చెప్పారా వాళ్ళు? ఆన్సర్స్ అంటే చెప్పలేదు. అంటే వాళ్ళు సరైన ఆన్సర్ చెప్పలేదు. అది ఓకే. అందరికి అర్థమైపోయింది. ఓకే. ఇప్పుడు ఇందులో ద్వేషించనే ఉంది కదా! అంటే దానికి లెస్ ఇంపార్టెంట్ ఇయ్యాలంట. ఇందులో తల్లిదండ్రులని ద్వేషింపమని బైబిల్ చెప్తుంది. ఇలా తల్లిదండ్రులని ద్వేషింపమని చెప్పేవాడు ఏం దేవుడైతారని చెప్పేసి నార్మల్ క్వెషన్ అడిగితే, ద్వేషించండి అనేది లెస్ ఇంపార్టెంట్ ఇయ్యాలంట. సన్మానింపుమని చెప్పేసి మొదటి ఆజ్ఞల్లో ఉంది కదా! మరి అదెందుకు తీసుకోవట్లేదని చెప్పేసి అంటున్నాడు. ఏమైనా అర్థం ఉందా? తల్లిదండ్రులు ద్వేషింపమని చెప్పడం అసలు అదేం సంస్కారం అని చెప్పేసి ఇది. తర్వాత బంధుత్వాలందరిని విడిచిపెట్టేవాడు 100 రెట్లు అంటే ఇప్పుడు మన ఇల్లే మన దేవాలయం. మన ఇంటి చుట్టుపక్కల ఉన్న బంధువులతో మనం కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని చెప్పేది మన సంస్కృతే కదా! మన కుటుంబ బంధుత్వాలంతా మొత్తం వదిలిపెట్టి వెళ్తే 100 రెట్లు పరలోకంలో ఉంటుందని చెప్పేసి ఇది ఎంత తేడా ఉంది. సో వీటన్నిటి గురించి కూడా అడిగితే వంక టింకరగా చెప్పడము, గజిబిజి చేసి గోల్‌మాల్ చేయడము, మాటికి నీ బీటెక్ చదివినావు కదా! బీటెక్ చదివినావు కదా! అని చెప్పేసి అసలు ఈ పాస్టర్లు అన్నవాడు ఎవడికైనా ఒక్కడికైనా ఒక క్వాలిఫికేషన్ ఉంటుందా? వాళ్ళేమైనా బైబిల్ ట్రైనింగ్ తీసుకొని పాస్టర్లు అవుతున్నారా? ఎవడికి వాడే నాకు యేసు కనిపించాడు నేను పాస్టర్‌ని అని చెప్పి వాళ్ళెవ్వరికి పాస్టర్ సర్టిఫికేట్ ఉండవు.
మీకు కావాలంటే పాస్టర్తో ఏదైనా ఊరికి వెళ్ళి నువ్వు ఎక్కడ బైబుల్ ట్రైనింగ్ తీసుకుంటే వాడికి ఏం సర్టిఫికేట్లు ఉండవు, ఎవరికి ఉండవు. సరే, తర్వాత దయ్యం ఏమో అంటుంటాడు కదా, దీనికి క్వశ్చన్ వేరు స్టేట్మెంట్ వేరంట. ఇప్పుడు సముద్రంలో తీసి బండాసంలో పడేసేయండి, కరుణామయుడు దయగలవాడు, సముద్రంలో పడేసేయండి, ఎంత తేడా ఉంది. వాడిని చంపేసేయండి, సంహరించండి, నా తమ్ముడిని కూడా సంహరించండి నా సువార్తకు అడ్డం వస్తే. ఈ జాలి కరుణ దయ అని చెప్పే వీళ్ళు మరి ఇక్కడ ఇంకో రూపంలో ఉన్నాడు యేసు, మరి ఈ రూపం గురించి చెప్తున్నారా అని చెప్పేసి సింపుల్ అనమాట. మరి పాములు ఎత్తి పట్టుకుందరా అనే అంశం మీద అంటే ఈ 10 ప్రశ్నలు కొంచెం బ్రీఫ్గా చెప్తాను. మరి పాములు ఎత్తి పట్టుకుందరా అంటే వీళ్ళు కొత్త భాషలో మాట్లాడతారు, అకర బకర అని చెప్పేసి. మేము స్వస్థతలు చేస్తున్నట్టు డ్రామాలు స్టేజ్ మీద చేస్తుంటారు. మరి పాములు ఎత్తి పట్టుకుందరా అని చెప్పి పాస్టర్ని వెటకారంగా అంటున్నాడు అన్నాడు. ఇప్పుడు మరి నా పాస్టరు మరి యేసు నమ్ముకున్నాడు కదా, మరి వెళ్ళి అడవికి వెళ్ళి ఒక పామును పట్టుకోమని చెప్పండి, మీరు పామును పట్టుకొని చూపించమని చెప్పండి. ఇందులో ఈ వచనాన్ని ఆయన నమ్మిన వాళ్ళని వలన ఈ సూచన క్రియలు కనపడును, మరి నువ్వు పాముని పట్టుకొని చూపించు అది. సో వీటన్నిటి గురించి కూడా ఇందులో వచ్చేసి ఒక వచనం మిస్ చేశాడు అన్నాడు. ఇక్కడ 49, 50ని మిస్ చేశాడు అన్నాడు. మరి 50ని ఇప్పుడు ఇక్కడ మనం యాడ్ చేద్దాం. మరి ఈ అర్థం మారిపోతుందా, నేను అడిగిన క్వశ్చన్ మారిపోతుందా? ఇక్కడ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పకుండా మధ్యలో ఒక వచనం మిస్ చేశాడు, ఇంకొక వచనం కలిపాడని చెప్పేసి అంటున్నాడు. మరి ఆ వచనం యాడ్ చేస్తే ఈ క్వశ్చన్ మారిపోతుందా? ఇది కుటుంబ బంధుత్వాలందరి కుటుంబాలు ఎలా విడిపోతాయి అన్న అంశం మీద ఈ వచనం నేను కోట్ చేశాను. మరి ఆ వచనం యాడ్ చేయాలంటే దానికి సమాధానం చెప్పాల. తర్వాత ఇలాగా ఇంతే మేడం, వీటి గురించి దీని గురించి 2 రౌండ్లు కూడా ఇలాగే జరిగినాయి. ఆయన క్రాస్ క్వశ్చన్స్ చేస్తే వంకటింగా అలా చెప్పడం, ఇలా చెప్పడం, నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పి రకరకాలుగా గోల్మాల్ చేశాడు. కానీ వాటికి సరైన సమాధానం అయితే కాదు. బట్ నా పుస్తకం తప్పని చెప్పేసి ప్రూఫ్ చేయలేకపోయాడు. అసలు అవి బైబుల్లో లేవు అని చెప్పేసి కూడా ప్రూఫ్ చేయలేకపోయాడు. అది నిజంగా బైబుల్లో ఒక వర్షన్ ఉంది, ఇంకొక వర్షన్ చెప్పట్లేదు. ఇంకొక వర్షన్ ఏదైతే ఉందో అదే నేను ప్రచారం చేస్తున్నాను, అది తప్పని చెప్పేసి ప్రూఫ్ చేయమని చెప్పండి.